ఐక్యత జీవో 396ని జీవో 396ని దస్తావేజుల ఐక్యత ఆర్ఎస్కే కేంద్రాల్ని జీవో 396ని దస్తావేజుల ఐక్యత సంఘం తరఫున వాళ్ళ పిలుపు మేరకు మేము ఈ రోజు వరకు 4 రోజులు స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ దస్తావేజు లేఖల వ్యవస్థ వచ్చి ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుండి ఉంది. ఈ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం అంటే అన్ని వ్యవస్థలు ప్రైవేటీకరణ చేయొచ్చేమో, ఈ వ్యవస్థను మాత్రం ప్రైవేటీకరణ చేసే కాదు. ఎందుకంటే ఆస్తులు, ఒక ఆస్తి పిత్రాహితం ఆస్తి ఉంటుంది, ఒకటి కొనుగోలు ఆస్తి ఉంటుంది. అది దస్తావేజు లేఖరికి మాత్రమే తెలుస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి తెలియదు. ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివి రైటర్ అయితే కరెక్ట్గా రాయగలడు పత్రాలు. అదే ఆ ప్రైవేట్ వ్యక్తి వచ్చి మనం ఏం చెప్తామో అది రాసేయలేదు, ఆ డాక్యుమెంట్ వచ్చి అవకతవకలు జరిగే అవకాశం ఉంది. కావున ఈ దస్తావేజు లేఖల వ్యవస్థ యథావిధిగా పాత పద్ధతులను కొనసాగిస్తే బాగుంటుంది. మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకమేమీ లేదు. మాకు ప్రభుత్వం సహకరించి మా వ్యవస్థను కొనసాగించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది కుటుంబాలకి న్యాయం చేసి ఈ దస్తావేజు లేఖల వ్యవస్థను కొనసాగించాలని కోరుతున్నాము. ఈ ఆర్ఎస్కే కేంద్రాలు పెట్టడం వలన ప్రజల ఆస్తికి భద్రత కరువవుతుంది, అనేక అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కావున ఈ దస్తావేజు లేఖల వ్యవస్థను దస్తావేజు లేఖర్లే కొనసాగిస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు మాకు సహకరించి ఈ వ్యవస్థను ఇదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన కొత్త రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు విధానం వల్ల ఎన్నో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ శాఖను నమ్ముకొని జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు జీవనోపాధికి భంగం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. మోస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 1865లో నుంచి ప్రారంభించంటే తరతరాలుగా డాక్యుమెంట్ రైటర్లు వృత్తి నమ్ముకొని జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. కొత్త సేవా కేంద్రాల ద్వారా ఈ పని నిర్వహిస్తే ప్రస్తుత డాక్యుమెంట్ రైటర్లు పని అవకాశాలు తగ్గిపోయి వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం చాలా ఉంది. భూములు, ఇల్లు, ఆస్తులు, లావాదేవీలు సంబంధించిన పత్రాలు తయారీ చేసే విధానంలో చాలా ముఖ్యమైన ఈ రంగంలో పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల అనుభవం ఉపయోగించుకోకుండా కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల అనుభవజ్ఞులైన డాక్యుమెంట్ రైటర్ల జీవితాలు అన్యాయం జరుగుతుంది. ఆస్తి పత్రాల్లో చిన్న పొరపాటు జరిగినా కూడా భవిష్యత్తులో అది చాలా పెద్ద సమస్యగా తలెత్తే అవకాశం ఉంది. కొత్త విధానంలో తగిన చట్టపరమైన అవకాశాలను, శిక్షణ అనుభవం లేకుండా పత్రాలు తయారు చేసే ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పత్రాలు పరిశీలన, గుర్తింపులు, వ్యక్తుల గుర్తింపులు, ఆస్తి వివరాలు ధృవీకరణ వంటి అంశాలు చాలా ముఖ్యము. కొత్త విధానం వల్ల తగిన భద్రతలు, ప్రయాణాలు లేకుండా నకిలీ పత్రాలు, లావాదేవీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్లు, సర్వర్లు, కరెంటు కోతలు ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. అట్లాంటి చోట డాక్యుమెంటేషన్ ఆన్లైన్ పద్ధతి ద్వారా వస్తే అక్కడున్న సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతారు. కొత్త రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే అనుభవజ్ఞులైన డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లను పక్కన పెట్టకుండా లైసెన్సులు ఇచ్చి, నూతన లైసెన్సులు ఇచ్చి, ఫీజులు పట్ల కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాన్ని పాటించమని డాక్యుమెంట్ రైటర్లకు ఇస్తే ఖచ్చితంగా మేము దాన్ని పాటించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని ఖచ్చితంగా చెప్పుకుంటున్నాము. రిజిస్ట్రేషన్లు ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సేవ విధానంలో ఈ రిజిస్ట్రేషన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్ మాకు ప్రజలకు ఉన్న మంచి సంబంధాలకి ఆ యొక్క భేదాన్ని ప్రభుత్వం చేయడం మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది.
అసలు జీవో 369 పూర్తిగా రద్దు చేయాలి. వేలాది కుటుంబాలు జీవనోపాధి కాపాడాలి. ప్రజల ఆస్తులు పత్రాలు భద్రతను కల్పించాలి. చివరిగా జీవో వ్యతిరేకం ఇది ఒక్క పోరాటం కాదు, ఇది డాక్యుమెంట్ రైటర్ల వేలాది డాక్యుమెంట్ రైటర్ల యొక్క పోరాటం. మా వృత్తి, మా హక్కును, మా కుటుంబ బాధ్యతలను కాపాడుకోవాలనే మేమందరము ఈ ఐక్యమత్యంగా నిలబడి చేస్తున్నాము. ఐక్యమత్యమే మా బలం. అడుగు బరు మాకు రైటర్ల వల్ల ఏ ప్రాబ్లం లేదు, బాగానే జరుగుతూ ఉన్నది. 10 రూపాయలు ఎక్కువ తక్కువ తీసుకుంటా ఉన్నారు. మాకు క్లియరెన్స్గా చెప్పి చేసుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం అంటే అన్నీ కష్టమే. ఎందుకంటే ఇంతకుముందు మన సచివాలయం పెట్టినారు కదా, సచివాలయంలో అప్పుడు ఎవరెవరు వచ్చి ల్యాండ్స్ భూములు ప్రాపర్టీ అంతా కొలిసారో ఎవరికి తెలిసినో తెలియదు. ఇంటర్ చదివిన వాడికి, డిగ్రీ చదివిన వాడికి 3 నెలలకంతా ట్రైనింగ్ వచ్చి కొలిసి ఒకరి భూములు ఇంకొకరికి ఇచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డాము. సేమ్ ఇది కూడా మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తే తెలిసి తిని కూర్చొని చేస్తున్నారనుకోండి, అదే ప్రాబ్లము మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరు ప్రజలు గవర్నమెంట్కి ఏం చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రజలకు మంచిగా చేయాలంటారు. బట్ మంచి చేయాలంటే ట్రైనింగ్ అంటే సార్లు వాళ్ళు వచ్చినారంటే సరిపోతుంది అనమాట. కొత్తగా ట్రైనింగ్ లేకుండా కొత్త ట్రైనింగ్ అయ్యే వాళ్ళు వచ్చి 3 నెలలు 6 నెలలు చేశారనుకోండి చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడేది కూడా ప్రజలే, మిగతా ఇంకెవరు గవర్నమెంట్ అఫీషియల్స్ పడరు లేదు. అప్పుడు పడితే కూడా ఇప్పుడైతే మాకు నచ్చింతావా ఒక రైట్ కరెక్ట్గా లేదనుకో, ఇంకో రైట్ తీరుతుంది. ఆ రైట్ సరిలేదనుకో, ఎక్కువ చెప్పాలి ఇంకో రైట్ తీరు. ఎవరో ఒకరి దగ్గర మా పని చేసుకుంటాం. ఎంప్లాయీ చేతికి ఇస్తే వాళ్ళు చెప్పిందే శాసనం అయిపోతుంది. వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంటే ఇంకొంచెం వాళ్ళు చెప్పింది ఇదవుతుంది అనమాట. అప్పుడు ఇంకా తెలియని వాళ్ళు తెలిసిందే ఒకటి చేసుకుంటాడు, తెలియనివాడు ఇంకా ఇబ్బంది పడతాడు. కాబట్టి దయచేసి దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. రైటర్లు అదే మేము చెప్తాను కదా, ఎవరు రైటర్ నలుగురిని విచారిస్తాం, 10 మందిని విచారిస్తాం. మాకు నచ్చిన మందికి చేసుకుంటే కరెక్ట్గా పేపర్లు ఉంటాయి. ఇవి దానివల్ల మాకేమంటే పాత పద్ధతి బాగుంటుంది. ఎందుకంటే మాకు భూ సర్వేలో చాలా ఇబ్బందులు పడినాం. అదే ఇబ్బందులు మళ్ళీ ఇక్కడ ఫేస్ చేస్తున్నామంటే మాకు కష్టమైపోతుంది. దయచేసి దీని గురించి ఆలోచించాలి.